బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. 1502 లైవ్ ఎపిసోడ్లో అనంతబాయ్ చెప్పినటువంటిది, కొందరు సాధకులు, మహాత్ములు, యోగులు, మామూలు మానవ సాధువులు కూడా చిన్న వయసులోనే చనిపోతూ ఉంటారు. తొందరగా ఎందుకు చనిపోతారు అనే దాని యొక్క పాయింట్స్, టాపిక్ గురించి మనం 3 వీడియోలు చేసుకున్నాం. ఇది లాస్ట్ 4వది. ఏ విధంగా దానికి సంబంధించినవి చాలా పాయింట్స్ మీకు అందినవి. ఇప్పుడు మృత్యువు అంటే శ్రేష్ఠ గతి, భగవంతుడి యొక్క హామీ. ఇదే అర్జునుడు అడుగుతాడు, ప్రభు నేను యుద్ధ మార్గంలో చనిపోతే నా గతి ఏంటి? యుద్ధ మార్గంలో మేము మేఘాల్లాగా చెదురైపోతే మేము ఏమవుతాము అని. దానికి పరమాత్మ చెప్పారు, శుభకర్మలు చేసేవారికి ఎప్పుడు అధోగతి అనేది ఉండదు. వారికి ఎప్పుడు ఉన్నతమైన గతే ఉంటుంది. ఇది చెడు కర్మలు చేయకపోతే, తప్పు పని చేయకపోతే ఇక టెన్షన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, ఆందోళనలు అనేది ఉండవు కదా. అందుకని వాళ్ళు శక్తిశాలిగా చిరకాలము ఉండవచ్చు. అదే శక్తివంతమైన ఆధ్యాత్మిక సమాధానం కదా. ఇదే నిజమైన సాధకుడు తక్కువ వయసులోనో దేహం వదిలిన అతని సాధన, సేవ, జ్ఞానము, యోగము, సంస్కారాలు నాశనం కావు. అప్పుడు శరీరం ఆగవచ్చు, కానీ ఆత్మ యొక్క ఆధ్యాత్మిక యాత్ర అనేది ఆగదు. ఇక మరణానికి కారణం స్థూల మరియు ఆధ్యాత్మికంగా ఉన్నాయి అని కొన్నిసార్లు మనం చెప్పుకున్నాం. శారీరక పరిమితి ముగుస్తుందనుకోండి, రోగము లేక ప్రమాద కారణం వల్ల కొన్నిసార్లు చనిపోవటము, ఇతర మనుషుల కర్మలు కూడా ఆ సంఘటనకి ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు సామూహిక పరిస్థితులు, యుద్ధము, హింస, ప్రకృతి వైపరీత్యాలు కారణం కూడా అవుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక కారణాల గురించి మాట్లాడినప్పుడు ప్రత్యక్ష కారణాలను నిర్లక్ష్యంగా చేయకూడదు. ఒక శక్తివంతమైన నెగిటివ్ ఆత్మ అణుబాంబు స్విచ్ నొక్కితే ఇష్టం ఉన్నా లేకపోయినా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ తమ పని అది చేసుకొని పోతూనే ఉంటుంది. పంచతత్వాలు బ్యాలెన్స్లో ఉన్న, ఇన్బ్యాలెన్స్గా ఉన్న ప్రకృతి ఇన్బ్యాలెన్స్గా కూడా అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ పంచతత్వాల శరీరం పోతుంది. కానీ స్థూల జగత్తు యుద్ధం, సూక్ష్మ జగత్తు యుద్ధంగా మారిపోతూ ఉంది. అప్పుడు మీడియా ఉండదు, టెక్నాలజీ ఉండదు, ఏలియన్ల యుద్ధము, సూక్ష్మ లోకాల యుద్ధము, భూత ప్రేతాల యుద్ధం మాత్రమే ఉంటుంది అని అన్నారు. అందుకే మనం స్థూల జగత్తులో ఉన్నాం. ఈ యుద్ధానికి ఇక్కడే ఆపేయాలి. ఇది సూక్ష్మ లోకంలోకి వెళ్ళకూడదు, లేకుంటే ఎవరు ఆపలేరు. పురాణాల నుండి ఉదాహరణ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సత్యవాన్ సావిత్రి నిర్ణీత సమయంలో యముడు సత్యవంతుణ్ణి ఆత్మను తీసుకువెళ్ళటానికి వస్తాడు. కానీ సావిత్రి తన తపస్సు, ధర్మము, బుద్ధి, నిష్ఠ మరియు సత్య ప్రవచనాలతో యముడిని కూడా సంతోషపెట్టి సత్యవంతుని జీవితాన్ని తిరిగి తీసుకొచ్చింది. ఈ 3 విషయాలు మనకేమి నేర్పుతున్నాయి అంటే, సద్గుణవంతుడిపై కూడా మరణం రావచ్చు. తక్కువ ఆయుష్ అంటే అతను ప్రాప్తి లేదా బలహీనత ఆత్మ అని కాదు. ప్రారంధం బలంగా ఉండవచ్చు, కానీ తపస్సు, ధర్మము, కృపా, పురుషార్థము ఇక్కడ చాలా ముఖ్యము. మహాభారత సందేశం ప్రతి ఘటన వెనక వ్యక్తి యొక్క వ్యక్తిగత కర్మ మాత్రమే కాదు, ఇతరుల కర్మ మరియు సామూహిక పరిస్థితి కూడా పనిచేస్తుంది. మార్కండేయ ఋషి ఆయన ఆయుష్ దీర్ఘాయువు కానీ, గుణహీన పుత్రుడు లేదా అల్పాయువు కానీ, తేజస్వి పుత్రుడు కానీ అని కోరుకోమన్నప్పుడు తేజస్వి అల్పాయుడైన పుత్రుడిని ఎంచుకున్నాడు. అందుకే కదా, ఇప్పుడు భక్తి వల్ల కూడా శారీరక మరణం తప్పుతుంది అని ఫిక్స్ కావద్దు. ఇదే సాంకేతిక సందర్శనం. ఆత్మజ్ఞానం, భక్తి, పరమశరణం, శ్రవణం ద్వారా కూడా మనిషిని మరణ భయం నుండి పైకి లేపుతూ ఉంటుంది. 7 రోజుల్లో కూడా పరమ పరివర్తన సరిపోతుంది.
100 సంవత్సరాలు కూడా అజ్ఞానం, అహంకారం, ఆసక్తిలో ఉంటే వృధా అవుతుంది. మరణం తేదీ ఫిక్స్ అవుతుందా? కొన్ని కథల నిర్ణీత మరణ కాలాన్ని సూచిస్తాయి. సత్యవాన్, పరీక్షిత్, మరి మార్కండేయుడు మరికొన్ని కథలు కూడా చెప్తూ ఉన్నాయి. సమతుల్య అవగాహన. కొన్ని ఘటనలు ప్రబల ప్రారంభంగా వస్తాయి, కొన్ని పురుషార్థంతో మారుతాయి, కొన్ని ఇతర కర్మ ప్రభావం, కొన్ని సామూహిక కర్మ, కొన్ని రహస్యాలు మనిషి బుద్ధికి అతీతము. శాస్త్రాలు మరణం కోసం కూర్చోవద్దు అని చెప్పవు. జీవిత రక్షణ, చికిత్స, ప్రార్థన, పురుషార్థం, ధర్మం అన్నీ చేయమని చెప్తాయి. శక్తివంతమైన ఆత్మ యొక్క గుర్తింపు ఏమిటి అంటే, శక్తివంతమైన ఆత్మ త్వరగా చనిపోతుందని కాదు, తక్కువ సమయంలో గొప్ప ప్రకాశము వ్యాపింపచేస్తుంది. దుఃఖంలోనూ కరుణ వదలదు, భయంలోనూ సత్యాన్ని వదలదు. తన్ను కలిసిన చైతన్యంను మారుస్తుంది. ఆమె ప్రేమ శరీరం పోయినా జీవిస్తుంది. ఆమె సంస్కారాలు ఇతరుల్లో సేవ మరియు జాగృతి పనిచేస్తూ ఉంటాయి. గురువులు వెళ్ళిపోయారు, కానీ ఈరోజు కూడా పగవాడిని పట్టుకొని వారు గురువు జ్ఞాపకార్థాలు కోట్ల మంది సేవ చేస్తూ ఉంది. సిక్ ధర్మం కేవలం సేవపైనే నిలబడి నడుస్తూ ఉంది. అలాంటి ఆత్మ శరీరం వదిలివచ్చు, కానీ ఆమె వెలిగించిన చైతన్యం అన్ని పుణ్యఖాతాన్ని తీసుకొస్తుంది. అంటే శాస్త్రాల సారము, వేదాలు సంపూర్ణంగా ఆరోగ్య జీవితం కోసం ప్రార్థన చేయండి. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? ఆత్మ జనన మరణాలకు అతీతం. గీత ఏం చెప్తుంది? శరీరం మారుతుంది, ఆత్మ కాదు. ఆధ్యాత్మిక ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు. రామాయణం ఏం చెప్తుంది? ధర్మం కోసం ఇచ్చిన జీవితం శరీరం కంటే కూడా గొప్పది. మహాభారతం ఏం చెప్తుంది? కాలము మరియు కర్మ శక్తివంతమైనది, కానీ ధర్మం, తపస్సు, పురుషార్థము, కృప కూడా వ్యర్థము కాదు అని. ఇలా పురాణాలు భక్తి మరణాన్ని కేవలం శారీరక సంఘటన నుండి ఆత్మ జాగరణ ద్వారంగా మార్చగలదు అని. ఎవరి అల్పాయుష్ను పాపానికి గుర్తుగా భావించవద్దు, లేదా మహా ఆత్మ అనడానికి ఆటోమేటిక్గా గుర్తుగా భావించవద్దు. శక్తివంతమైన ఆత్మ యొక్క నిజమైన గుర్తింపు ఆయుష్ కాదు, చైతన్యము, సాధన, సేవ, ప్రభావము. కొన్ని ఆత్మలు సూర్యుడిలాగా ఎక్కువ కాలం ప్రకాశిస్తాయి, కొన్ని తూట నక్షత్రంలా కొద్దిసేపు కనిపిస్తాయి, కానీ చూసేవారిలో జీవితాంతం ప్రశ్న, ప్రేమ, జాగృతి వదిలి వెళ్తాయి. శరీర ఆయుష్ చిన్నది కావచ్చు, కానీ ఆత్మ యాత్ర చిన్నది కాదు. దేహ అధ్యాయం ముగియవచ్చు, కానీ చైతన్య గ్రంథం ముందుకు సాగుతూనే ఉంటుంది. సత్యం, యోగం, ప్రేమ, సేవ దిశలో నడిచే ఆత్మ యొక్క పవిత్ర ప్రయత్నం కూడా నాశనం కాదు. ఇదే భగవద్గీత యొక్క హామీ. కాబట్టి సదా మీరు సంకల్పం చేసి బేహద్దు యొక్క పరమ పరం 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 నేను ఆత్మను, దివ్య ఆత్మను, చైతన్యమైన ఆత్మను అని సంకల్పం చేస్తూ పరం శాంతి వైబ్రేషన్స్ని ప్రపంచంలోకి వ్యాపింప చెయ్యండి. కాబట్టి అందరూ ఆత్మలు జాగృతం అవుతారు. ఇది బేహద్ ఆత్మల యొక్క కర్తవ్యము. మీరు అందరినీ జాగృతం చెయ్యాలి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానము మీరు ఇంకా వినాలి అంటే ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. పరం మహాశాంతి, నమస్తే, ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. నమస్తే, పరం మహాశాంతి.